అండి రైతు సోదరులకు నా నమస్కారం అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఈ ఖరీఫ్ సీజన్లో మనకి ఎదురయ్యే సమస్య ఏమిటంటే ఏంటంటే అది మనం తెగులు అనుకుంటాం, కానీ అది తెగులు కాదండి. దాన్ని గురించి మీకు వివరిస్తాను. ఏంటంటే కొసలు ఎండిపోతూ ఉంటాయి అన్నమాట. ఎండిపోతూ ఉండలేక అది మనం తెగులు అనుకుంటాము, కానీ అది తెగుల లేకపోతే పోషక లోపాలు వల్ల ఏమన్నా సమస్య మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి. నా వీడియో లాస్ట్ వరకు చూడండి, చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మనం ముందుగా తెలుసుకున్న విషయం ఏంటంటే మనం ఖరీఫ్ సీజన్లో చాలా వరకు కొసలు ఎండిపోయినట్టుగా మనకి కనిపిస్తుంటుందండి. అది దేనివల్ల ఎండిపోయినట్టుగా కనిపిస్తుందో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. తర్వాత స్పష్టంగా రీల్గా చూపిస్తాను అన్నమాట. అది ఎలా వస్తుంది, ఏ పక్క వస్తుంది. ఒక పక్క అయితే ఉంటుందండి, ఒక పక్క అయితే మళ్ళీ పచ్చంగా ఉంటుంది. అది ఎలా వస్తుంది, దాని నివారణ ఎలా చేసుకోవాలి, ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తానండి. ఎలా ఈ కొసలైతే ఎలా ఎండిపోతున్నాయో ఒకసారి గమనించండి. మొత్తం ఎండిపోయినట్టుగా కొసలైతే ఉన్నాయండి. మీరు ఇప్పుడు చూసింది పొలానికి కింద భాగం అండి. ఇది కింద భాగం, ఆ పక్క వచ్చేసి పై భాగం. అక్కడ కూడా మీకైతే చూపిస్తాను. ఇది మడవ అండి, ఇది మడవ, పులక మడవ అన్నమాట కాళ్ళకి. మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను ఇప్పుడు ఈ పొలానికి కింద భాగం అయితే చూపించాను. ఈ కింద భాగంలో మొత్తం ఎండిపోయి ఉన్నాయండి. నేను మళ్ళీ పై భాగంలో కూడా చూపిస్తాను. పై భాగంలో ఎలా ఉండేది, ఈ కింద భాగంలో ఎలా ఉండేది పైరు, మీరు ఒక్కసారి గమనించండి. అది దేనికయింది, ఇలా దేనికి వస్తుంది కూడా మీకు వివరిస్తానండి. ఇది పై భాగం అండి, పొలానికి పై భాగం. మీకు చూపించింది అక్కడ కనిపిస్తుంది కదా తాడి చెట్టు, అది కింద భాగం అన్నమాట ఈ పొలానికి. ఇక్కడ చూడండి, ఒక్కసారి గమనించండి. ఒక గంటకి ఎలా పచ్చంగా ఉంది. ఎర్రాకులు ఏమన్నా కనిపిస్తున్నాయా? కనిపించడం లేదు కదా, ఎక్కడా కనిపించలే. ఇది పారుదల అన్నమాట. ఇక్కడ నీళ్లు ఈ కాలువ నుండి ఈ కైకి వచ్చే మడవ అన్నమాట. అంతా పచ్చగా ఉంది, ఒకసారి గమనించండి. ఎండోకే లేదన్నమాట. దేనికి వస్తుందంటే నేను పై భాగంలో నీళ్లు పారుదల చూపించాను కదా, ఈ కింద భాగంలో ఎండిపోయిన ఆకులు కూడా చూపించానండి. పై భాగంలో పచ్చటి ఆకులు చూపించాను. ఇది దేనికి వస్తుందంటే మనం నీటి పారుదల అక్కడి నుంచి చల్లటి నీళ్లు, కాలువ నుంచి చల్లటి నీళ్ళు అయితే వస్తాయండి. ఈ లాస్ట్కి వచ్చేలాకే మొత్తం ఏడి నీళ్ళు అయితే ఈ లాస్ట్లో చివరి భాగాన ఆగిపోతాయి అన్నమాట. ఏడు నీళ్ళు ఆ పక్క అయితే చల్లగా ఉంటాయి. ఈ కొసకొచ్చేలాకే ఏడు నీళ్ళు. ఈ ఖరీఫ్లో
ఎక్కువగా ఎండల ప్రభావం వల్ల ఈ నీళ్ళు హీట్ అయ్యి భూమిలో పోషకాలు తక్కువయ్యి అందువల్ల ఈ ఎర్రటాకులు అయితే ఏర్పడతాయండి. ఈ ఎర్రటాకులు మనం నివారించుకోవాలంటే మందులు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. దేనికంటే మనం ఆ మడవ తీసాం కదా, కాలువ మడవ, ఈ నీళ్ళు గడ, ఈ ఏడి నీళ్ళు గడ ఈ పొలక కాలువలోకి తీసేయాలండి. అలాగా ఈ ఏడు నీళ్ళు తీసేస్తూ ఈ చల్లటి నీళ్ళు వేసుకున్న వల్ల ఈ ఎండాకు తెగులు, ఈ ఎండిపోయినట్టుగా ఉండకుండా మనం నివారణ అయితే చేసుకోవచ్చు. ఈ పోషకాలు కూడా మొక్కకి బాగా అంది పుష్కలంగా మొక్క అయితే పచ్చదనాన్ని అందుకుంటుంది అన్నమాట. ఈ ఖరీఫ్ సీజన్లో మటుకు ఇలాగా నీళ్లు వేస్తూ తీసేస్తే ఇలాంటి తెగులు రాకుండా నివారణ అయితే చేసుకోవచ్చండి. నీళ్ళు మటుకు పుష్కలంగా ఉండాలి. ఒక 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్ల మటుకు నీళ్ళు మటుకు మన పొలంలో ఈ ఖరీఫ్ సీజన్లో మటుకు ఉండాలండి. ఎక్కువగా ఆరబెట్టిన వల్ల కూడా మొక్క గిటక బారినట్టుగా ఎండిపోయినట్టుగా ఉంటుందండి. రబీలో అయితే మనం ఆరబెట్టుకున్నా కూడా ఏం కదండి, ఏంటంటే చల్లదనం అనమాట రబీలో. ఈ ఖరీఫ్లో వచ్చేసి మనకి ఈ వేడికి ఈ మొక్క మనం ఆరబెట్టిన దానికి మొక్క వేడి వల్ల కూడా గిటక బారిపోద్ది అనమాట. గిటక బారిపోయి ఈ మొక్క అయితే ఎండిపోయినట్టుగా రైతుకి చాలా నష్టం అయితే కలిగజేస్తుంది. అందుకని మనం నీళ్లు పుష్కలంగా అందిస్తే ఇలాంటి తెగుళ్ళు రాకుండా మనమైతే నివారణ చేసుకోవచ్చండి. సరే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం. బాయ్.